ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనము. ఐ విల్ హీల్ దెమ్, ఐ విల్ గైడ్ దెమ్ అండ్ రీస్టోర్ కంఫర్ట్ టు దేర్ మోర్నర్స్. ఐజయా చాప్టర్ 57 వర్స్ 18. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు ప్రేమ కలిగిన వాడు, కృపామయుడు, ఆదరించే హస్తముతో మనల్ని నడిపించువాడు. ఈ లోకంలోని వ్యక్తులు మనకు అన్ని సమయాల్లో అన్నిటిని ఇవ్వలేరు. కొందరు మనకు సహాయపడతారేమో గాని ఆదరించలేరు. కొందరు మనల్ని నడిపించగలరేమో గాని చివరి వరకు మనతో నడవలేరు. కొందరు మనల్ని నవ్వించడానికి ప్రయత్నించవచ్చు కానీ మనలో ఉన్న బాధను వారు పోగొట్టలేరు. సంపూర్తిగా మన దుఃఖమును తీసివేయలేరు. అయితే మనము సేవిస్తున్న దేవుడు, మనము ఆరాధిస్తున్న సర్వశక్తిమంతుడైన మన తండ్రి మనకు అన్నిటిని ఇవ్వగలడు. మనల్ని స్వస్థపరచగలడు, మన కన్నీటిని తుడిచి మనల్ని ఓదార్చగలడు. మనతో చివరి వరకు నడుస్తూ మనల్ని పడిపోకుండా నడిపించగలడు. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగముల్లో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవానో నేనే. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క ప్రవర్తనను బట్టి, మన యొక్క న్యాయమైన నడవడికను బట్టి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు వారమై ఉన్నప్పుడు ఆయనే మనల్ని అన్ని సమయాలలో కన్న తండ్రి వలె, స్నేహితుడి వలె మనల్ని ఆదరిస్తాడు. దేవుని వాక్యము తెలియజేస్తుంది, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదువు. దేవుడు వైద్యులకే పరమ వైద్యుడిగా ఉన్నటువంటి వాడు. ఆయన తన స్వహస్తములతో నిర్మించినటువంటి మానవుణ్ణి ఆయనే బాగు చేయగలడు. ఈ రోజున అనారోగ్యముతో బాధపడుతున్నట్లయితే, కుటుంబము లేక, కుటుంబ ఆదరణ లేక ఒంటరిగా జీవిస్తున్న వారైతే, మీకున్న సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో కృంగిపోయిన స్థితిలో దుఃఖిస్తున్న వారైతే దేవుడే మీకు సహాయకుడు. ఆయనే మీకు నిత్య రక్షణ. ఆయనే మిమ్మల్ని బాగుపరిచి స్వస్థపరిచేవాడు అని జ్ఞాపకం చేసుకోండి. ఆయన యందు మీరు భయభక్తులతో జీవిస్తున్న వారైతే, మీ ప్రవర్తన అంతా ఆయనకు ఇష్టపూర్వకముగా ఉండినట్లయితే, అందరూ నిన్ను విడిచినా దేవుడు మాత్రం నిన్నెప్పటికీ విడువడు, నిన్ను ఎన్నటికి ఎడబాయడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు హిజ్కియా అనే రాజుకు ఒక మరణకరమైన రోగం వస్తుంది. నీవు చనిపోబోతున్నావని ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పినప్పుడు హిజ్కియా చేసినటువంటి ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవచ్చు, దేవుని ఎదుట మన ప్రవర్తన సక్రమంగా ఉంటే మనల్ని ఆయన తప్పక కరుణిస్తాడు అని. హిజ్కియా ఈ విధంగా ప్రార్థించాడు, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకమో చేసుకోమని కన్నీళ్లు విడుచుచు ప్రార్థించాడు. ఆ విధంగా ప్రార్థించాడు కాబట్టే హిజ్కియాకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు అనుగ్రహించాడు. హిజ్కియా చేసిన ప్రార్థనలో మనము ఈ రోజున ఒక మాటను గమనించాలి. అదేమిటంటే, ఆయన సన్నిధిలో హిజ్కియా యొక్క ప్రవర్తన గురించి ప్రస్తావించాడు. అంటే హిజ్కియా యొక్క ప్రవర్తన అనేది దేవునికి అనుకూలంగా ఉన్నది అని, ఆయాసకరమైనటువంటి పనులు హిజ్కియా అంతవరకు చేయలేదు అని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టే కన్నీటిని విడుస్తూ చేసిన ఆ ప్రార్థనకు దేవుడు సమాధానమిచ్చాడు. ఈ రోజున ఇవ్వబడినటువంటి వాక్యములో చెప్పబడిన విధంగా దేవుడు హిజ్కియాను స్వస్థపరిచాడు, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నడిపించాడు. కన్నీరు కార్చినప్పుడు ఆదరించి కన్నీటిని తుడిచాడు. ఎంత గొప్ప కరుణామయుడో కదండి మన దేవుడు. ఆయనకు మొరపెట్టు వారి పట్ల తప్పకుండా ఆయన తన దయను కనబరుస్తాడు అనడానికి హిజ్కియా జీవితంలో చేసినటువంటి కార్యము ద్వారా మనం చూడవచ్చు. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు కూడా అనుకోకుండా శ్రమ ఎదురైనప్పుడు
కష్టాల లోతుల్లో నువ్వు పడి మునిగిపోతున్నప్పుడు, అనారోగ్యం నిన్ను బాధిస్తున్నప్పుడు, నీవు ప్రేమించిన వారే నిన్ను మోసపరిచినప్పుడు నీకు నీ దేవుడు తోడున్నాడు. నీవు ఏకాకివి కాదు, అనాథవి కాదు. నీకు ఆయన తప్పకుండా సహాయము చేస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సన్నిధిలో మోకరించి కన్నీటిని విడిచి నీవు చేసే ప్రార్థనకు తప్పక సమాధానం దయచేస్తాడని నీవు మరువకూడదు. నీ మార్గములో నిన్ను నడిపించే నీకు దీపమై ఉంటాడు. గడాంధకారమైన చీకటైనా ఆయన వెలుగు ముందు నిలవబడలేవు. మరణకరమైన రోగమైన మరణపు అంచులలో పడి నిరాశలో మనమున్న దేవుని హస్తము మనల్లో లేపగలదు. మనము ఎవ్వరికీ తెలియకుండా ఒంటరిగా కార్చిన కన్నీటికి ప్రతిగా ఆయన సంతోషం అనే ప్రతిఫలము ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కానీ మనం ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ పాపములో పడకుండా ఆయనకి ఇష్టమైన వారముగా నీతితోనూ యథార్థతతోనూ దేవుని ఎదుట ప్రవర్తించాలి. కాబట్టి దేవుని బిడ్డలైన మనకు దేవుడు తప్పక సహాయకుడుగాను, ఆదరణకర్తగాను, పరమ వైద్యుడుగాను, నడిపించే నాయకుడుగాను ఉంటాడు. ఆయనే మనల్ని ఆదుకుంటాడని విశ్వాసముతో జీవించాలి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, దయాళుడా, దీర్ఘశాంతుడా, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. మమ్మల్ని అన్ని విషయాల్లో అయ్యా మాకు సహాయము చేయగలిగిన దేవుడవు అయ్యా, అన్ని విషయాల్లో మమ్మల్ని ఆదరించగలిగిన ప్రభువుడు అని వాక్యము ద్వారా సూటిగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసునామములో స్వస్థతను దయచేయండి. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బిడ్డలకు ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాలతో మరి తండ్రి అయ్యా ఎందరైతే తండ్రి ఒత్తిడిని అనుభవిస్తున్నారో ఆ రుణములను యేసునామములో కొట్టివేయండి ప్రభువా. కుటుంబములో శాంతి లేక, సమాధానము లేక, అయ్యా నెమ్మది లేక జీవిస్తున్న బిడ్డలకు తండ్రి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకునే జీవితాన్ని వారికి మీరు అనుగ్రహించండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో బిడ్డలు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ప్రభా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి యవ్వన బిడ్డకు మీరు అనుగ్రహించండి అయ్యా. అదే విధంగా వివాహాల విషయంలో తండ్రి మీరే తండ్రి మీ యొక్క చిత్తమును బిడ్డలకు బయలుపరచండి అయ్యా. మీ యొక్క చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా సంతానాన్ని దయచేయండి అయ్యా. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి, అద్భుతమైన కార్యం వారి పట్ల మీరు జరిగించండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి ఇప్పుడే పుట్టినటువంటి చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి తండ్రి మంచి ఆరోగ్యమును దయచేయండి. శారీరక బలాన్ని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి శారీరక బలాన్ని దయచేయండి ప్రభా. వృద్ధాప్యంలో ప్రభువ వారిని తండ్రి మీరే ఆదరించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకుంటున్న వారిని ఆశీర్వదించండి ప్రభా. ఇంకా తండ్రి ఏ పని లేక ఉంటున్న ప్రతి బిడ్డకు మంచి పనిని మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను, మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువ అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి తండ్రి సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువ అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారో మీరే వారికి న్యాయకర్తగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభువ. అదేవిధంగా మీ పరిచర్య చేస్తున్న దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులందరినీ మీరు బలపరచండి. మిషనరీస్ని మీరు దీవించండి. వారు చేసే పరిచర్యను అంతటికి తోడుగా ఉండండి. అదేవిధంగా నా తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు సొంత గృహము లేక బాధపడుతున్నారో వారికి సొంత గృహాన్ని దయచేయండి. వారు ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీ యొక్క కృపాహస్తము వారికి తోడుగా ఉంచి వారిని మీరు
మీరు బలపరిచి స్థిరపరచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపా క్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.